ద బైబుల్ యోనా మహాత్మా గాంధీజీ, అవర్ ఫాదర్ ఆఫ్ నేషన్, వారు ప్రయాణం చేసిన సముద్ర భూభాగాన్ని దర్శిద్దాం రండి. ద బైబుల్ గ్లోబ్ రియాలిటీస్ అనేటువంటి ప్రభు నాకు ఇచ్చినటువంటి తలాంతో ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభు ఇచ్చినటువంటి కృపను బట్టి ఎంతగానో ఆయన స్తుతిస్తూ ఉన్నాను. ఈ ఆగస్టు 15, 2024 సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్య భాగం ద బైబుల్ యోనా మహాత్మా గాంధీజీ, వారు ప్రయాణం చేసిన సముద్ర భూభాగాన్ని దర్శిద్దాం రండి అనేటువంటి టైటిల్ను నేను రాసినప్పుడు నా ఒక స్నేహితుడు వచ్చి చూసి అడిగాడు, ఇస్సాక్, యోనాకి మహాత్మా గాంధీకి సంబంధం ఏంటి? యోనా యెరూషలేము పరివార ప్రాంతాల్లో జన్మిస్తే మహాత్మా గాంధీజీ ఇండియాలోని గుజరాత్లో జన్మించారు. యోనా క్రీస్తు పూర్వము జన్మిస్తే మహాత్మా గాంధీజీ యేసుక్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత జన్మించారు. వీరు ప్రాంతానికి సంబంధం లేదు, కాలానికి సంబంధం లేదు. వాట్ కైండ్ ఆఫ్ టైటిల్ యు మేడ్ ఇట్ అని అడిగాడు. ఏ రకమైనటువంటి టైటిల్ను రాసా, అర్థమేమైనా అన్నట్లు మాట్లాడాడు. అప్పుడు నేను ఈ యొక్క మ్యాప్ ద్వారా తనకు వివరంగా సందేశాన్ని ఇచ్చాను. మధ్యధరా సముద్రమును గూర్చి, దేవుడు క్రియేషన్ చేసినటువంటి సముద్రం, ఈ భూభాగంలో ఎందరో ప్రజలు జన్మించారు, ఎందరో ప్రజలు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కానీ ఈ సముద్రం మారలేదు. ఇదే సముద్రంలో యోనా ప్రయాణం చేశాడు. చేప యోనాని మింగివేసింది, నినివే పట్టణానికి తీసుకువెళ్ళింది. ఇదే సముద్రంలో మన జాతి పిత అయినటువంటి మహాత్మా గాంధీజీ ప్రయాణం చేశారు. అందుకే నేను రాసినటువంటి బుక్లో, ద బైబుల్ గ్లోబ్ బుక్ అనేటువంటి బుక్లో అన్చేంజబుల్ బోర్డర్స్ ఆఫ్ ద బైబుల్ అనేటువంటి ఒక టైటిల్ రాశాను. అంటే బైబిల్లో దేవుడు అరణ్యాలను, నదులను, పర్వతాలను, సముద్రాలను, ఎడార్లను దేవుడి గ్రంథంలో లిఖించి రాశాడు. ఈ స్వాతంత్రపు దినోత్సవం సందర్భంగా బ్రిటిషర్స్ ఇండియాకి ఎందుకు వచ్చారు, హిస్టరీ ఆధారంతోనూ, అదేవిధంగా బైబుల్ ఆధారంతో, చరిత్ర ఆధారంతో వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదివితే, ఈ 3 వచనాలు కూడా ఈ యొక్క మధ్యధరా సముద్రమును గూర్చి వివరిస్తూ ఉన్నాయి. ఈ మధ్యధరా సముద్రము చుట్టూ అనేకమైనటువంటి వృక్ష సంపద, స్పైసెస్ ఉన్నాయని, అదేవిధంగా ఈ సముద్రము చుట్టూ కూడా సకల జాతి మత్స్యములు, చేపల సంపద ఉందని దేవుని వాక్యంలో రాయబడినటువంటి మాటను ధ్యానం చేద్దాం. వాక్య భాగంలో నుంచి చదువుకుందాం. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయము 10వ వచనం. మరియు దాని యొద్ద ఎగ్నేదు పట్టణము మొదలుకుని ఎనగ్లాయేము పట్టణం వరకును చేపల పట్టువారు దాని ఇరుప్రక్కల నిలిచి వలలు వేతురు. మహాసముద్రంలో ఉన్నట్లు సకల జాతి చేపలు దాని యందు బహు విస్తారముగా నుండును. 11. అయితే ఆ సముద్రము బురద స్థలమును, ఊబి స్థలములను, ఉప్పు గలవాయుండి బాగు కాకుండును. 12. నదీ తీరమున ఇరుప్రక్కల ఆహారం ఇచ్చు సకల జాతి వృక్షములు పెరుగును. వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలవు. ఆ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది గనుక ఆ చెట్లు నెల నెల కాయలు కాయును. వాటి పండ్లు ఆహారమునకును, వాటి ఆకులు ఔషధమునకును వినియోగించును. అలాగే ఇంగ్లీష్లో గమనిస్తే, వెన్ యు రీడ్ యెహెజ్కేల్ 47:10-12, then we will understand that surrounding location of Mediterranean Sea as well as Britishers' spices purpose to come to India
and history of Jonah, both stories we will understand from this verse. బైబిల్లో మనం చదివిన ప్రకారం ఈ మెడిటేరియన్ సీ బురద స్థలమును, ఊబులున్నటువంటి స్థలమును, అదేవిధంగా ఉప్పు గలవాయి బాగుగా కుండును అని రాయబడతా ఉంది. అంటే ఈ 3 కాంటినెంట్స్లో ఉన్నటువంటి నదులన్నీ కూడా ఈ మెడిటేరియన్ సీలో కలుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ మెడిటేరియన్ సీలో 3300కు పైగా ఐస్లాండ్స్, దీవులు ఉన్నాయి. ఆ దీవులు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ సాయిల్స్, అనగా డిఫరెంట్ అయినటువంటి నేల భూభాగాలు దీవుల్లో ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క నదీ పరివార ప్రాంతం అంతా కూడా స్వీట్ వాటర్ ద్వారా పెరిగేటువంటి మొక్కలు, చుట్టూ కొన్ని నదులు ఉన్నాయి. అదేవిధంగా ఉప్పు, సాల్ట్ వాటర్లో పెరిగేటువంటి మొక్కలు. ఈ యొక్క నది సముద్ర తీర ప్రాంతం అంతా కూడా నదులు, సముద్రము కలిసి ఈ యొక్క ప్రాంతం అంతా కూడా దట్టమైనటువంటి చెట్ల చేత నిండిపోయి ఉన్నది. బైబిల్ సెలవిస్తూ ఉంది 12వ వచనంలో, ఇది పరిశుద్ధ స్థలం నుంచి పారుచున్నటువంటి నది అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. ప్రపంచానికి మధ్య భూభాగము, అందువల్లనే దీన్ని మెడిటేరియన్ సీ అన్నారు. ఈ మెడిటేరియన్ సీ పక్కనే జెరూసలేం, ప్రపంచానికి నడిబొడ్లో జెరూసలేం పట్టణం ఉన్నది. ఈ పట్టణము దేవుని పట్టణంగా బైబిల్ వివరిస్తూ ఉంది. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పట్టణమని గ్రంథం ఘోషిస్తా ఉన్నది. నా ప్రియమైనటువంటి దైవజనమ, ఈ యొక్క దేవుని పట్టణం మీద గుండా నది వచ్చి ఈ మెడిటేరియన్ సీలో కలవడం జరుగుతుంది. బైబిల్ సెలవిస్తుంది 12వ వచనంలో, సకల జాతి వృక్షముల నుంచి వచ్చేటువంటి పండ్లు ఆహారమునకును, ఆకులు ఔషధమునకు వాడిరి అనేటువంటి మాటను చూస్తూ ఉన్నాం. మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నా ప్రియమైనటువంటి దైవజనమ, ఒకసారి ఈ ప్రాంతపు ప్రజలందరూ కూడా స్పైసెస్కి, సుగంధ ద్రవ్యాలకి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారని బైబిల్లో మనం చూసాం. మెడిసినల్ ప్లాంట్స్ ఇక్కడ ఉన్నాయనేటువంటి విషయాన్ని 12వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి మెడిసినల్ ప్లాంట్స్, ఆ సుగంధ ద్రవ్యాలను చూద్దాం. ఇగో ఈ సుగంధ ద్రవ్యాల నిమిత్తమే ఇండియాకి ఫ్రెంచ్ వారు, డచ్ వారు, పోర్చుగీస్ వారు, అదేవిధంగా బ్రిటిష్ వారు ఇండియాకి రావడం జరిగింది. మనం చూస్తున్నాం ఇప్పుడు లండన్లో ప్రారంభమైనటువంటి సీ రూట్ మ్యాప్ను, డాట్స్ను చూస్తూ ఉన్నాం. లండన్లో ప్రారంభమయ్యి మధ్యధరా సముద్రమునకు ప్రయాణమయ్యి ఆ యొక్క స్విజ్ కెనాల్ ద్వారా రెడ్ సీలోకి వచ్చి రెడ్ సీ నుంచి ఇండియాకి చేరుకున్నారు. అదేవిధంగా మన జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా ఇండియా నుంచి ప్రారంభమయ్యి రెడ్ సీలోకి వచ్చి రెడ్ సీ నుంచి స్విజ్ కెనాల్ ద్వారా మెడిటరేనియన్ సీలో, అదేవిధంగా ఈ మెడిటరేనియన్ సీని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఈ యోనా మెడిటరేనియన్ సీలో చేప మింగి నినివేకి తీసుకువెళ్ళిందని, అదేవిధంగా ఇక్కడ నుంచి ప్రారంభమై లండన్ వెళ్ళటం జరిగింది. బారిస్టర్ చదువు లండన్లో మహాత్మా గాంధీజీ గారు ఫినిష్ చేయటం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి భూభాగంలో ఆఫ్రికా ఖండంలో కొంతకాలం మహాత్మా గాంధీజీ ఉన్నారనేటువంటి విషయాన్ని మనం హిస్టరీలో మనం చదువుతుంటాం. ఇప్పటి వరకు కూడా మనము సీ రూట్ మ్యాప్ను చూసాం. భారతదేశాన్ని బ్రిటిష్ వారు 200 సంవత్సరాలు ఏలినారు. ఈ ఏలిన కాలంలో కొన్ని మంచి పనులు మన దేశానికి వాళ్ళు చేశారు. ఇప్పుడు జెహోవా జైరే వర్షిప్ చర్చి ఇప్పుడు ఎదుట ఇక 2-3 కాలువలు ఉంటాయి. ఇవి బ్రిటిష్ వారే తవ్వించారు. ఒక కాలువ 7 తుమ్మల కాలువ ఇలా వెళుతుంటే మరోది పడవల కాలువ ఇలా వస్తుంది. మధ్యలో బాదం షేపులో పార్క్ ఉన్నది. ఇప్పుడు ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, బ్రిటిష్ వారు చేసినటువంటి కొన్ని మంచి పనులు మనము అనుభవిస్తూనే ఉన్నాం. డ్యామ్స్ను వాళ్ళు కట్టించారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎట్టకేలకు మనము స్వాతంత్ర సమరయోధుల ద్వారా ఇప్పుడు మనము ఇండిపెండెన్స్ డే స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం.
బైబిల్ సెలవిస్తూ ఉంది. గలతీ 5:1 చూస్తూ ఉన్నాం, ఈ స్వాతంత్ర్యం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వాతంత్రులుగా చేసి ఉన్నాడనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. We got the Independence Day 1947 August 15th. మనము స్వాతంత్ర్యాన్ని మనం పొందుకున్నాం. ఒక సావుకునిగా చెప్తూ ఉన్నాను, మనము పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ను ఎప్పుడైతే మన గ్రంథముగా మన జీవితాల్లో అన్వయించుకుంటామో అప్పుడే మనం నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకుంటాం. మనకు తెలుసు, బ్రిటిష్ వారు ఇండియాని వెళుతున్నప్పుడు ఇండియా దేశంలో దేవుని గుర్చినటువంటి మాటలు వారు పంచారు. అదేవిధంగా ఈ బైబిలు వారికి, బ్రిటిష్ వారికి సంబంధించింది మనది కాదనేటువంటి నానుడు మనము ఇండియాలో చాలా చోట్ల మనం వింటూనే ఉంటాం. కానీ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు నేను బ్రిటిష్ వారు ద గ్రేట్ బ్రిటన్ నేను పక్కకు తీసుకొచ్చాను. ఈ భూభాగాన్ని చూడండి, ఇది స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ అనేటువంటిది ఈ భూభాగం గ్రేట్ బ్రిటన్. ఈ గ్రేట్ బ్రిటన్ భూభాగంలో పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్ గురించి ఈ భూభాగంలో ఒక్క మాట కూడా లేదు. ఇప్పుడు బైబిల్ మొత్తం చదివితే ఈ యొక్క గ్రేట్ బ్రిటన్, స్కాట్లాండ్, ఇంగ్లాండ్, వేల్స్ అనేటువంటి ఈ బ్రిటన్ భూభాగమును గూర్చి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో అక్కడ నదిని గూర్చి కానీ, పర్వతాన్ని గూర్చి కానీ, అరణ్యాన్ని గూర్చి కానీ, గృహను గూర్చి కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఒక్క మాట కూడా లేదు. బ్రిటిష్ వారిని మనం అడిగితే, ఏమంటే మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీరు బైబిల్ చదువుతున్నారు కదా, మీ భూభాగమును గురించి ఒక్క ఓడైన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చూపించగలరా అని మనం బ్రిటిష్ వారిని అడిగితే, బ్రిటిష్ వారు బైబిల్ అక్కడ పెట్టి పారిపోవాల్సిందే. కానీ భారతదేశ పౌరులుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మన దేశమును గూర్చి బైబిల్లో రాయబడింది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తూ ఉన్నాము కదా, ఆషరోషు దినంలో జరిగిన చర్యల వివరణను బట్టి హిందూ దేశము, చూడండి, హిందూ దేశము మొదలుకొని కూషు దేశము వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలిననేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో హిందూ దేశము, భారతదేశం మొదలుకొని కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వరోషు ఏలిననేటువంటి మాటను ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. మన దేశమును గూర్చి పరిశుద్ధ గ్రంథం అనేటువంటి బైబిల్లో మనం చూపించగలం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజమైనటువంటి స్వాతంత్ర్యము ఎప్పుడు మనకు వస్తుందంటే, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పరిశుద్ధ గ్రంథమైనటువంటి గ్రంథము నా గ్రంథము, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మన సొంత గ్రంథముగా అంగీకరించగలుగుతామో, ఎప్పుడైతే పరిశుద్ధ గ్రంథాన్ని మన సొంత గ్రంథముగా అంగీకరించగలుగుతామో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్ర్యము భారతదేశమునకు వచ్చింది. నా ప్రియమైనటువంటి దైవజనమా, ఈ గ్రంథమును అనుసరించిన వారు అనేక మంది ఉన్నతమైనటువంటి స్థానాలు పొంది ఉన్నారు. ఈ గ్రంథమును చదివినటువంటి వారు అనేక మంది ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించారు. మన దేశంలో మన దేశ ప్రజల గురించి ఒక స్టోరీ ఉన్నది. మన భారతదేశం గురించి ఒక పీతల కథ ఉన్నది. ఆ పీతల కథను నేను యూట్యూబ్లో చూస్తే నాకు సిగ్గేసింది. మన దేశంలో కొంతమంది ఆలోచనలు చూసినప్పుడు ఆ కథ ఏంటంటే, పీతలన్నీ కూడా జపాన్ పీతలు, కెనడా పీతలు, మలేషియా పీతలు, సింగపూర్ పీతలు, థాయిలాండ్ పీతలు, యుగేస్లేవ్ పీతలు, అన్ని పీతలు కూడా, ఇండియా పీతలు, అన్ని పీతలు కూడా కుండలో వేశారంట. థాయిలాండ్ పీతలు పైకి వచ్చేసినాయంట, ఇంగ్లాండ్ పీతలు పైకి వచ్చాయంట, మలేషియా పీతలు పైకి వచ్చాయంట, కెనడా పీతలు పైకి వచ్చేసినాయంట, ఆఫ్రికా పీతలు పైకి వచ్చినాయంట, ఏషియన్ కాంటినెంట్స్లో ఉన్న పీతలు పైకి వచ్చినాయంట, అన్ని పీతలన్నీ పైకి వచ్చినాయంట. కానీ మన ఇండియన్ పీతలు లోనున్నాయంట. ఏంటంటే ఈ పీతల యొక్క ఆలోచన, ఒక పీత ఇండియన్ పీత ఎక్కుతూ ఉంటే మరలా అది లాగేస్తుందంట.
అన్నీ కూడా లోనే ఉన్నాయంట, మన భారతదేశానికి సంబంధించిన పీతలన్నీ కూడా. అట్లాగే మన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ఆలోచనలు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు బాగుపడరు, ఇతరులను బాగు చేయరు. అట్లాగే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను అనుసరిస్తున్నటువంటి అనేకమైన దేశాల వారు ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళిపోయారు. వాళ్ళు ఈ గ్రంథమును చదివినటువంటి వారు, ఈ వనరును యాక్చువల్లీ మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారము ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ప్రకారము భారతదేశపు వనరు ఇది బైబిల్. ఈ గ్రంథమును చదివినటువంటి వారు ప్రపంచ దేశంలో ఉన్నతమైనటువంటి స్థానాలకు వెళ్ళారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలతో రకరకాలైనటువంటి యంత్రాలను కనుగొన్నారు, టెక్నాలజీని కనుగొన్నారు. వారు ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళిపోయారు. కానీ మన దేశంలో కొంతమంది ప్రజలు దేవుని గ్రంథాన్ని అనుసరించలేనటువంటి, అంగీకరించలేనటువంటి ప్రజలుగా చాలామంది నివాసం చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో నా ప్రియమైనటువంటి దైవజనమా, మనకు స్వాతంత్ర్యం ఎప్పుడు వస్తుందంటే, when we will have a independence day in our life, when you accept the Lord Jesus Christ as a personal savior in our life, then we will have a great victory, great independence day in our life. మన జీవితంలో ఎప్పుడైతే దేవుని గ్రంథాన్ని మన సొంత గ్రంథంగా భావిస్తామో, అప్పుడు మాత్రమే మనము ఉన్నతమైనటువంటి స్థానంలోను నిజమైనటువంటి స్వాతంత్ర్యాన్ని పొందుకున్నటువంటి వారమై ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరం క్రితం సిలువేయబడి, నా కొరకు సమాధి చేయబడి, తిరిగి లేచి పునరుద్ధానుడుగా ఆయన వచ్చాడని ఎవరైతే అంగీకరిస్తారో, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అనేటువంటి మాటను పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని గ్రంథాన్ని అనుసరించడానికి మన జీవితంలో మన జీవితాన్ని ఆయుత్తపరుచుకోవాలి. ఈ వాక్య సందేశం విన్నటువంటి మనము, బైబిల్లో మనము విన్నటువంటి వాక్య భాగం ఇప్పటి వరకు కూడా ద బైబిల్ యోనా మహాత్మా గాంధీజీ వారు ప్రయాణం చేసిన సముద్ర భూభాగాన్ని దర్శిద్దాం రండినటువంటి టైటిల్ ద్వారా చక్కటి సందేశం విన్నాం. ఈ సందేశాన్ని ప్రభు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. దేవానికి వందనాలు. ఈ యొక్క స్వాతంత్రపు దినోత్సవ సందర్భంగా నువ్వు ఇచ్చినటువంటి వాక్కును బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ వర్తమానమును ఇనుచున్నటువంటి ప్రతి బిడ్డకు ఇప్పుడే దేవా మీరు రక్షణను, స్వాతంత్రాన్ని వారి జీవితంలో ప్రకటన చేయమని ప్రార్థన చేస్తున్నాం. నిన్ను అంగీకరించి నిన్ను పోలి నడిచేటువంటి వారుగా, దేశంలో ఉన్నటువంటి మూఢాచారాలను అనుసరించగా, దేశంలో ఉన్నటువంటి ఆలోచనలు అనుసరింపగా, నీ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు అనుసరించి జీవించే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డకు మీరు దాయిచ్చామని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.